ఈ వ్యక్తి ఇంటి తలుపు తెరిచిన వెంటనే అతనికి ఆశ్చర్యకరంగా కోపంతో ఉన్న వైల్డ్ టైగర్ కనిపించింది. కానీ కొద్దిసేపటి తర్వాత అది ఇంట్లో దూరి పాపం టైగర్ కిచెన్ లో ఆహారం వెతుకుతుంది. అందుకు ఆ వ్యక్తి వెంటనే టైగర్ కి వెచ్చని పాలు తాగిస్తాడు. కానీ పాలు తాగిన తర్వాత కూడా టైగర్ వెళ్ళలేదు. ఆ ఇంటి చుట్టే తిరుగుతుంది. టైగర్ ని చెకప్ చేస్తే తెలిసింది టైగర్ ప్రెగ్నెంట్ అని. ఆ వ్యక్తి ఫీమేల్ టైగర్ ని తన ఇంట్లో ఉండనిస్తాడు. దీంతో అది పీస్ఫుల్ గా తన పిల్లలకి జన్మనివ్వాలని. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఫీమేల్ టైగర్ తరచుగా విచారంగా ఉంటుంది. అందుకు ఆ వ్యక్తి ప్రతిరోజు బయటికి తిప్పడానికి తీసుకువెళ్తాడు మరియు ఎప్పుడు హగ్ చేస్తూ తనతోనే పడుకోబెడతాడు. చూస్తూనే ఫీమేల్ టైగర్ ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. అండ్ ఫీమేల్ టైగర్ వెళ్లిపోయే సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏడుస్తూ ఫీమేల్ టైగర్ కి వేడుకోలు పలికాడు. కానీ అకస్మాత్తుగా 15 రోజుల తర్వాత ఫీమేల్ టైగర్ బిడ్డ ఒంటరిగా వణుకుతూ ఆ వ్యక్తి ఇంటికి చేరుకుంది. ఆ వ్యక్తి సాకై టైగర్ బేబీని టవల్ తో శుభ్రం చేసి తర్వాత వేడి పాలు త్రాగిస్తాడు. తర్వాత బేబీని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత విస్తృతంగా వెతికినా తల్లి టైగర్ ఆచూకీ దొరకలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఆ బిడ్డను శాశ్వతంగా దత్తత తీసుకుంటాడు. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు.